ఫ్రెండ్స్, నేను యనన్యని మళ్ళీ మీ ముందుకొచ్చాను మరో కొత్త కంటెంట్‌తో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అన్నమాట. అండ్ సారీ ఫర్ ద డిలే. మీన్స్ నా వీడియోస్ ఊరికే లేట్ అవుతున్నాయి. అండ్ సారీ ఫర్ దట్. నాకు చాలామంది పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు, మ్యామ్ వాట్ హ్యాపెన్ అని. సారీ అండి. నిజంగా రియల్లీ సారీ ఫర్ దట్. కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుందండి. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను వీడియోస్ చెయ్యకపోయినా నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ, నా వీడియోస్‌ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఇంత సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు కనుక నేను చెప్పే విషయాలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్, మీ కామెంట్ ద్వారానే నాకు తెలుస్తుంది నేను తప్పు చేశాను, ఏం కరెక్ట్ చేశాను, నేను చేసేది కరెక్టా, రాంగా. ఎందుకంటే మనం చేసేది మనకి ఎప్పుడు కరెక్ట్గానే కనిపిస్తుంది. మనం చేసే విధానం ఎదుటోడికే తెలుస్తుంది మనకి చేసే దాంట్లో ఏంటి తప్పు, ఏంటి కరెక్ట్ అనేది. సో మీరు నేను చెప్పేది వింటున్నారు కదా. నేను ఏదైనా తప్పు చేశానా, ఏమైనా తప్పు చెప్తున్నానా, కరెక్ట్ చెప్తున్నానా, ప్లీజ్ మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్టింగ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ అన్సబ్స్క్రైబర్స్ అండ్ మై వ్యూవర్స్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఓకే, ఇదే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్ ఏంటి అనుకుంటున్నారా? ఎప్పటిలాగే అండి, మన ఛానల్లోనే ఉంది అనన్యాస్ టిప్స్ ఫర్ కిడ్స్ అని, మళ్ళీ పిల్లల గురించే. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చదువు అంటే ఒక వ్యాపారం అయిపోయింది. ఏమో అలా చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ కరోనా వచ్చి మనకి ఏదో గుణపాఠం నేర్పాలని వచ్చిందని నేను అనుకుంటున్నా. స్టిల్ మనం ఇంకా అక్కడే ఉన్నాము. అయినప్పటికీ మనం ఇంకా అక్కడే ఉంటున్నాము, అక్కడే బ్రతుకుతున్నాము, అదే జీవితాన్ని అనుభవిస్తున్నాము. కానీ ఏంటి అనేది అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏంటి ఈమె ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అదే ఫ్రెండ్స్, ఏం చెప్తుంది మ్యామ్ మీరు అనుకుంటున్నారేమో. అదే ఏమీ లేదు, మన పిల్లల చదువుల కోసమే. యాక్చువల్లీ బిఫోర్ కరోనా వీఆర్ ఆల్ చాలా 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 మనము బిజీ పర్సన్స్ అప్పుడు బిఫోర్ కరోనా. ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఉంటున్నాము, చాలా మంది ఇంట్లోనే ఉంటున్నారు. ఎంత పెద్ద సాఫ్ట్వేర్స్ అయినా ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తున్నాము. మన పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాము. ఈ టైంలో కూడా పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ తర్వాత మళ్ళీ ట్యూషన్స్ తర్వాత హోంవర్క్స్ తర్వాత ఆన్లైన్ క్లాసెస్లో చెప్పింది అర్థం కాక పిల్లలు ఎంత సతమతం అవుతున్నారో ఆ పెయిన్ నాకు తెలుసు యాజ్ ఏ ట్యూషన్ టీచర్గా. సరే చలో నడిపించేద్దాము, ఏదో పిల్లలకి గుర్తుంటుంది అని అనుకుంటే దాన్ని కూడా మొత్తం కాంపిటీషన్గా చూస్తున్నారు. దాన్ని కూడా ఆన్లైన్ క్లాసెస్ని కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఫర్ వాట్? పిల్లలకి ఏదో వస్తుంది అన్న దానికంటే చాలామంది డబ్బులు లాగడం కోసం ఎన్నో స్కూల్స్ ప్రయత్నిస్తున్నాయి. పోనీ ఫస్ట్ క్లాస్ వాడికి పెట్టావు, వదిలేద్దాం. సెకండ్ వాడికి పెట్టావు, వదిలేద్దాం. ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ పెడితే పిచ్చోళ్ళలాగా మనం వెనకాల పడి, మేడం యు ఆర్ ద గ్రేట్ మేడం, యు ఆర్ సూపర్ మేడం, అవసరం మేడం అనుకుంటూ వాళ్ళని మనం పొగుడుకుంటూ మనం ఆన్లైన్ క్లాసెస్ 1 అవర్ ఆన్లైన్ క్లాస్ చెప్పి 40,000 లాగుతున్నారు. సో డబ్బులు నాట్ ఇంపార్టెంట్ అని 1 అవర్ ఆన్లైన్ ఫోన్ పట్టుకుంటేనే పిల్లాడికి ఏదో అయిపోతుందని చెప్పేసి ఫీల్ అయ్యే మనము 1 అవర్ ఆమె చెప్పేది క్లాస్ వినాలి. వాడి మైండ్ అక్కడ ఉంటుందా? ఒక్కసారి ఆలోచిస్తున్నామా? లేదు. ఫస్ట్ క్లాస్ కూడా వినట్లేడమ్మా అక్కడ. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి ఆన్లైన్ క్లాస్ టీచర్ పెట్టడము, మనం ఎడ్డి మొహాలు వేసుకొని ఆ క్లాసెస్ వినడం. ఏం చెప్తుందంటే ఏం ఉండదు. ఇది చెప్పండి, అది చెప్పండి, ఇలా చేయడం మనకు తెలీదా? వాడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే ఆ ఏజ్లో మనం ఏం చేస్తాం? మనం అంతే ఏం ఉద్ధరించాం? ఏం చేయలేదు. వాళ్ళకి ఇప్పుడు నీడ్ ఏంటంటే మనం పక్కన కూర్చోవాలి. మనమనే కాదు, ఏ టీచర్ అయినా పక్క కూర్చొని నేర్పిస్తే నేర్చుకునే స్టేజ్ వాళ్ళది ఇప్పుడు. ఎంత కంప్యూటర్ యుగం అయినా, ఎంత పాష్ అయినా, ఎంత మెచ్యూర్డ్ అయినా పిల్లలు తల్లి కడుపు నుండే వచ్చిర్రు. ఇదేదో కంప్యూటర్ యుగం కదా అని చెప్పేసి గాలి నుండి రాలే. వాళ్ళ మైండ్ కూడా మనలాగే ఉంటది. మనం ఎట్లా అయితే ఆలోచించామో అలాగే. కానీ సమ్
అప్డేటెడ్ అంతే. కొంచెం అప్డేట్ అయి ఉన్నారు ఇప్పటి పిల్లలు. అప్పుడు మేము పట్టించుకోలేము. ఇప్పుడు వాళ్ళు అన్నీ పట్టించుకుంటున్నారంటే వాళ్ళకి ఇది ఒక బిగ్ బాస్ హౌస్ అయిపోయింది మన ఇల్లు. మమ్మీ ఏం మాట్లాడుతుంది, నాన్న ఏం మాట్లాడుతున్నారు వినడం, దానికి వాళ్ళు రిప్లై ఇవ్వడం వల్ల మనం అబ్బా! నా పిల్ల ఇంత చిన్నప్పుడు ఎన్ని మాట్లాడతారు అంటే అప్పుడు మనకు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. చాలా మంది బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆడుకోవడము, పాడుకోవడం మన బిజీ లైఫే అప్పుడు వేరు. ఇప్పుడు పిల్లలకు అవి ఏవి లేవు. 24/7 ఇల్లు 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 మమ్మీ ఏం మాట్లాడుతుంది, నాన్న ఏం మాట్లాడుతున్నా అవి వినడం, దానికి రిప్లై ఇవ్వడం కాబట్టి వాళ్ళు కొంచెం అప్డేటెడ్ మైండ్‌గా ఉన్నారు. అలాగని వాళ్ళకి ఆన్‌లైన్ క్లాస్ చెప్తుంటే అది విని 1 అవర్ కోసం వినేసి ఆమె ఏం చెప్తది మళ్ళీ రిప్లై అడిగితే దిస్ క్లాస్ ఫర్ ఓన్లీ పేరెంట్స్ మ్యామ్ నాట్ ఫర్ చిల్డ్రన్స్ వై బికాస్ దే వెరీ కిడ్స్ నా అని చెప్పేసి ఆమె చెప్తే మీకు తెలీదా మీ పిల్లలు కిడ్స్ అని మీకు తెలీదా చిన్న పిల్లలు అని మీకు తెలీదా ఆమె మీకు చెప్తే మీరు చెప్పే స్టేజ్లో ఉన్నారా అండి అట్లీస్ట్ అంత చదువు చదివిన ఒక నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాడికి చెప్పుకోలేమా నర్సరీ వాడికి ఏముందమ్మా పక్కన కూర్చొని ఏబిసిడీలు నేర్పించడం చాలు బాబా హ్యాపీగా 1 అవర్ ఆన్లైన్ క్లాస్కి పెట్టి చదువురా చదువురా అని వాడిని కొట్టుకుంటూ నేర్పడం కంటే అదే 1 అవర్ వాడిని పక్కన కూర్చొని నాని బంగారం బుజ్జి మనం ఇప్పుడు ఏ రాద్దామని మన ఒళ్ళో కూర్చొని పెట్టుకొని ప్రేమ రాయించండి ఎందుకు రాదు ఏబిసిడీలు ఎందుకు రావు టేబుల్స్ ఎందుకు రావు అడిషన్స్ అది మనకు చేత కాదు మేడం చెప్తుందంటే మేడం కంటే ముందు పిల్లల్ని తయారు చేయాలి మనం తయారు కావాలి టిఫిన్ ఆడ వాడేయాలి మొహాన్ని బ్రష్ చేసినా చెప్పినా మనమైతే రెడీ అయ్యి కూర్చోవాలి ఆమె ఏం చెప్తుంది విను 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 వాడి చెప్తుండు వీడి చెప్తుండు ఏంది ఏం చేస్తున్నావు వాడి వీడి కోసం మన పిల్లలా అంటే చదువు ఒక్కటేనా మీకు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను లైఫ్లో చదువు ఒక పార్ట్ చదువే ఇంపార్టెంట్ కాదు వాడికి రావట్లేదు అన్నప్పుడు వాడి ప్రాబ్లం ఏంటో యాజ్ అ మదర్గా మనం ఆలోచించాలి మీకు అందరికీ తెలుసు మన లైఫ్లో తల్లే మొదటి గురువు అంటారు మాతృదేవో భవ అని ఫస్ట్ అంటారు పితృదేవో భవ అని సెకండ్ అంటారు థర్డ్ వచ్చేసి ఆచార్య అంటే మనకి ఫస్ట్ మొదటిగా మనకు గురువు ఎవరు మనకు నడక నేర్పింది ఎవరు మనకు మాటలు నేర్పింది ఎవరు మనకి ఇది కావాలి అని అడగాలి అనే సెన్స్ నేర్పింది ఎవరు తల్లి మనం ఎన్ని నేర్పిన వాళ్ళం ఆఫ్టర్ ఆల్ ఏబిసిడీలు నేర్పించుకోలేమా 2 టేబుల్స్ నేర్పించుకో మనం తలుచుకుంటే వీ కెన్ డూ ఎనీథింగ్ యాజ్ ఎ మదర్గా చెప్తున్నాను మనం తలుచుకుంటే ఎంతసేపు అండి 1 అవర్ మీ పిల్లల కోసం మీరు చూసుకోలేకపోతున్నారా నర్సరీ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడో కాదండి మా పాప వాళ్ళ స్కూల్లోనే నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ పెట్టి 1 అవరే క్లాస్లో అన్ని ఆల్ సబ్జెక్ట్స్ చెప్పేస్తుంది మేడం దానికి ఇంకా వీళ్ళ పొగడతారు వావ్ గ్రేట్ సూపర్ వావ్ నైస్ అని క్లాస్ కొట్టారు మేడం మీరు సూపర్ మేడం ఏ ఆవిడ పొగిడితే ఏమొచ్చిందండి అంటే పొగడొద్దని నేను అనట్లేదు పొగడండి మంచి చేసినప్పుడు పొగడండి మా పాప వాళ్ళ టీచరు ఫస్ట్ మొదట్లో ఏమన్నది చాలా మంది పేరెంట్స్ అడిగారు మేడం మీరు ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేయండి అంటే నో 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 అలా అనకూడదు ఎందుకంటే పిల్లలు చాలా చిన్న పిల్లలు అని మేము ఫస్ట్ టైం ఫీజు పే చేయకపోయేసరికి ఆ ఫీజు ఎట్లా రాబట్టుకోవాలి ఫస్ట్ టైం పే చేయడానికి ఇంత టైం తీసుకున్నారు సెకండ్ టైం ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మొన్న లాస్ట్ 1 మంత్ నుండి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసింది ఒక్కరన్నా దిమాగ్ పెట్టి ఆలోచిస్తున్నారా వద్దన్న మేడం ఎందుకు స్టార్ట్ చేసింది అప్పుడు నర్సరీ చిన్నోడు కనిపించినప్పుడు ఇప్పుడు ఎందుకు చిన్నోడులా కనిపించట్లేదు ఏమైనా అంటే మా బాబు టైం తప్పాడండి మా బాబు 10 గంటలకు లేస్తున్నాడండి మా బాబు 1 గంటకు లేస్తున్నాడండి అరే బాబా అనుభవించని అమ్మా వాడి లైఫ్ ఇది సరే పోనీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు నేర్పించారు వాడికి ఏమి రాదు రేపు పొద్దున్న తీసుకెళ్ళి ఎల్కేజీలో వేస్తావు రేపు పొద్దున వాడే రాయాలి రేపు పొద్దున్న నర్సరీలో ఏబిసిడీలో సరిగ్గా రాను ఎల్కేజీలో తీసుకెళ్ళి కూర్చున్నబెట్టి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ రాయమంటే ఏం రాస్తాడు వాడికి ఏబిసిడీలే రావు రాస్తాడంటే రాస్తాడు అది ఏంటిదో తెలియదు అలాంటి వాడికి వర్డ్స్ నేర్పిస్తావు రేపు పొద్దున ఎవరి జీవితం పాడతావు రేపు పొద్దున వాడికి అనిపిస్తుంది చీటి అమ్మ చదువు ఎవరిలో బాబు కనిపెట్టింది నాకు ఇది ఏది వస్తలేదు ఇది నా వల్ల కాదు అనేలా అలా పిల్లల్ని తయారు చేయొద్దండి ఎందుకు ఎందుకు తొందర బేస్మెంట్ ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఇవి 3 లైఫ్లో బేస్మెంట్ పిల్లలకి ఇవి 3 మీరు ఏజ్తో సంబంధం లేకుండా కరెక్ట్గా 3 ఇయర్స్ కంటిన్యూగా నేర్పిస్తే లైఫ్లో ఫస్ట్ క్లాస్ అవసరం లేదు డైరెక్ట్ సెకండ్ క్లాస్కి మన పిల్లల్ని మనం పంపించుకోవచ్చు మంచి సమ్మర్ హాలిడేస్లో నేర్పించుకొని ఎందుకంటే నర్సరీలో బేసిక్ ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలంటే కంపల్సరీ కింద భూమిని చదును చేయాలా నర్సరీ అంటే అది
తర్వాత మెల్లిగా దాంట్లో పిల్లలు నింపడానికి గోతులు తవ్వి అందులో సిమెంటులు గుద్దన్న అది ఎల్కేజీ. యూకేజీ అంటే ఏంటి, దానిపైన మెల్లిగా పిల్లర్ని పోసి నీళ్లు పోస్తూ వాళ్ళు స్టాండ్ చేయాలి, అది యూకేజీ. అప్పుడు ఆ పిల్లర్ మీద నువ్వు ఇల్లే కడతావా, బంగ్లానే కడతావా, తాజ్ మహల్ కడతావా, అది నీ ఇష్టం. ఏం కడతావో అది నీ ఇష్టం. ఇవి మూడు సరిగ్గా లేనప్పుడు ఏది సరిగ్గా లేని దాని మీద ఇల్లు కడతా, బంగ్లాలు కడతా, నేను భవంతులు కడతా అంటే అది ఒక్క రోజు కూడా అది నిలవది. నిలవకపోగా నువ్వు అనుకున్న ఆశలన్నీ అడే ఆశలే నీ కలం కంటే జారిపోతుంటే ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ఇల్లు పోతే మళ్ళీ ఇల్లు వస్తుంది, నీ కొడుకు భవిష్యత్తు పోతే మళ్ళీ వస్తుందా? రాదు. అది ఎందుకు ఆలోచించట్లేదు? ఆన్లైన్ క్లాస్, ఆన్లైన్ క్లాస్, ఆన్లైన్ క్లాస్. అదే తల్లివి నువ్వు ప్రేమగా గంట సేపు అమ్మా, 6 తర్వాత నీ డ్యూటీ అయిపోతుంది, 7 తర్వాత అయిపోతుంది నీ డ్యూటీ. ఒక 8 వరకు నువ్వు కొంచెం రిలాక్స్ అయ్యి 8:30కి మంచిగా పక్కన కూర్చున్నబెట్టుకొని, నాన్ను బంగారం మనం ఏ రాద్దామా, అప్పటి నుండి ఆడుకున్నావు కదా, ఇప్పుడు నేను నీకే నేర్పిస్తాను నవ్వుకుంటా. రోజు ఒక్క లెటర్ నేర్పియండి. 1 ఇయర్ మొత్తం ఈ కరోనా వల్ల 365 రోజులు స్కూల్ బంద్. 26 అక్షరాలు రోజుకు ఒకటి. సరే పోనీ స్మాల్ ఏబిసి క్యాపిటల్ ఏబిసి రెండు కలిపితే ఎన్ని అవుతున్నాయి? 52. 52 అక్షరాలు రోజుకు ఒక్కటి నేర్పించుకునే మనకు 2 నెలల్లో ఏబిసిలు మొత్తం వచ్చేస్తాయి. వాడికి నర్సరీ అయిపోతుంది. 52 రోజులు అంటే మనకు దగ్గర దగ్గర 2 మంత్స్. అవునా? మరి హ్యాపీగా 2 మంత్స్ ఏబిసిడీలు నేర్పించినప్పుడు మిగిలిన 10 మంత్స్ మిగిలిన ఏమైనా నేర్పించుకోలేమా మన పిల్లలకి? చార్ట్ తీసుకొచ్చి ఏ ఫర్ యాపిల్. యాపిల్ ఏ కలర్ అమ్మా? రెడ్ కలర్. హ్యాపీగా యాపిల్ ఇస్ రెడ్ కలర్, క్యాట్ ఇస్ బ్లాక్ కలర్, డాగ్ ఇస్ బ్రౌన్ కలర్. కలర్స్ రావట్లేవా పిల్లలకి? రోజుకు ఒక కలర్ నేర్పించుకోండి. 10 రోజుల్లో 10 కలర్లు వస్తాయి. అంటే మనకి 2 నెలల మీద 10 రోజులు, అంటే 2 నెలల అర్థంలో మన పిల్లలకి కలర్స్ వచ్చినాయి, ఏబిసిడీలు వచ్చినాయి. రోజు ఒక్కటి పెట్టుకుంటేనే. ఇంత ఆలోచించలేమా? రోజు గంట సేపు ఆన్లైన్ క్లాస్ దగ్గర కూర్చుని అదే గంట మీ పాప కోసం వెచ్చించండి, మీ బాబు కోసం పెట్టండి, మీరు పెట్టండి, మీరు కూర్చొని మంచిగా నవ్వుకుంటూ పెట్టండి, నవ్వుకుంటూ రాపే. అంటే నా మాట వినడండి. ఎందుకు వినడండి? ఎందుకు వినడు? మన దగ్గర ఓపిక లేక రాయరా రాయరా అంటే వాడికి కూడా విరక్తి వస్తుంది. కాసేపు వదిలేయాలి, కాసేపు రాపియాలి, కాసేపు వదిలేయాలి, కాసేపు రాపియాలి. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకటి ఇవి 3 మనకు బేస్మెంట్స్. నిజంగా చెప్తున్నాను, ఈ బేస్మెంట్ కరెక్ట్గా లేకపోతే రేపు పొద్దున మీ పిల్లల పతనాన్ని మీరే చూస్తారు. మీ పిల్లలు ఏమైపోతారు అనేది మీరే చూస్తారు. ఎందుకంటే దేంట్లో అయినా జంపింగ్ ఉంటుంది, కానీ చదువులో ఇవి 3 కంటిన్యూగా ఉంటేనే లైఫ్ వాళ్ళది హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చదువుతారు, రేపు పొద్దున ఇంకొక స్థాయి, ఇంకొక మెట్టు ఎదిగిన కొద్దీ ఇంకా ఎక్కువ వస్తాయి. ఇవి మీకు ఫస్ట్ క్లాస్లో వచ్చినాయంటే ఏమో మేడం, నేను ఫస్ట్ క్లాస్ ఎవరు చదివింది? మా అమ్మ నా డైరెక్ట్ 2వ తరగతి వేసింది. నాకు ఫస్ట్ క్లాస్ గురించి ఏం తెలుసు? నీ కొడుకు గురించి ఫస్ట్ క్లాస్ చెప్తారా? చెప్పాలి. అరే 1వ తరగతిలో వచ్చినాయి కదరా మేడం, నేను చదవంటే నా కోసం అలా చదువుకోసుకోపో మళ్ళా అంటారు. అయిపోయి వాళ్ళది అక్కడనే ఇది ఇక్కడనే. మెదడు ఉన్నోడైతే సరే ఆలోచిస్తా, చేస్తా, నా వేలో నేను ఆలోచిస్తాడు. లేనోడైతే ఇప్పుడు అది చదువుతాడు, ఇది చదువుతాడు, పీకడు అని చెప్పేసి వదిలేస్తాడు. ఎవరు పాడైపోతున్నారు? మన తొందరపాటు వల్ల ఎవరి జీవితం పాడవుతుంది. అరే బాబా పోతే ఒక 1 ఇయర్ ఎక్కువ అవుతుంది మన పిల్లలకి, ఏమవుతుంది? ఇప్పుడు నేను ముందు పోయి నేను చదివిన, నా ఇప్పుడు అన్ని చదువులు కంప్లీట్ అయినాయి, జాబ్ కోసం ఎదురు చూస్తున్నా. 5 ఏళ్ళు టెట్ లేదు, డిఎస్సి లేదు, ఏం చేస్తున్నా? నా ఏజ్ అక్కడ ఆగలేదు కదా, నా చదువు అయిపోయిందని నా ఏజ్ ఆగలేదు. ఇయర్ దినం నా ఏజ్ పెరుగుతూనే ఉంది. నా ఏజ్ అయితే ఆపలేదు, అక్కడ జాబ్లు పెడతలేదు. ఏం చేస్తాం? రేపు పొద్దున్న నీ కొడుకుని ముందు నీ బిడ్డల్ని కొడుకుని ముందు చదివించి రేపు పొద్దున్న మనల్ని బతుకులు వస్తే అంత ముందు చదివించి వాడిని అంత కష్టపెట్టి ఏం చేసేది ఉంది? ఆ 1 ఇయర్ పోతే పోయింది. సరిగ్గా చదివించండి. మీ కొడుకు ఎల్కేజీలో చక్కగా చదవాలంటే మళ్ళీ ఎల్కేజీలో వేయండి. అదే ఫీజు పైన నా కొడుక్కి నువ్వేం నేర్పలేవు, నా కొడుక్కి ఏం రాలేదు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా కొడుకు అన్నత్తనే ఫీజు కడతా అని చెప్పండి. ఎవరు ఎక్కువ మాట్లాడతారో చూడండి. మేమైతే అలాగే ఉన్నాం ఫ్రెండ్స్, మేము ఏ ఫీజు కట్టట్లేదు, కట్టం కూడా. ఎందుకు కట్టాలి? దేనికి కట్టాలి? నర్సరీ పిల్లలు, ఎల్కేజీ పిల్లలు వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికా? సరే కడతామమ్మా, మీరు స్కూల్ ఉంది చెప్తున్నారు కట్టమంటే కడతాం, మంచి మాట కొద్ది అడగండి, కడతాం. అలా కాకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడము, వాళ్ళ మాటలకు మనం రియాక్ట్ అయిపోయి ఏమో ఇక ఆన్లైన్ క్లాసులు ఉంటే నా బిడ్డ ఏదో అవుతుందని కాదు. ఆన్లైన్ క్లాసెస్ వద్దు, అమ్మ చదివే ముద్దు అనేది నా ఒపీనియన్. తల్లిని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను నిజంగా బీ ఫ్రాంక్గా చెప్తున్నా. మా మమ్మీ చదివింది 6th క్లాస్ చదివింది మా మమ్మీ ఆ రోజులలో గవర్నమెంట్ స్కూల్లో.
మా మమ్మీకి ఇంగ్లీష్ రాదన్న సంగతి మాకు తెలియనే తెలియదు. మేము ఇంగ్లీష్ చదివితే బుక్ పక్కకు పెట్టుకొని క్వశ్చన్లు అడిగేది. ఏమనంటే నాకు ఇంగ్లీష్ వచ్చి చెప్పాను. నేను 10th క్లాస్కి ఎక్కినాకనే తెలుసు మా మమ్మీకి ఇంగ్లీష్ రాదని. మరి ఎట్లా అడిగినావు అంటే నాకేం తెలుసు, నువ్వు అబద్ధం చెప్తే నీ కళ్ళలో భయం కనిపిస్తుండే ఏ అనగానే మళ్ళీ చదివి మళ్ళీ ఎద్దు అంతే. అప్పటిలోకున్న తెలివి మనకి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, అన్నీ వచ్చు. మరి ఎందుకు మనకు లేదు? అప్పటిలో మనం చదివించుకున్నారు వితౌట్ ట్యూషన్, వితౌట్ ఎనీథింగ్. అప్పటి స్కూల్లో అప్పుడే మనం చదివించుకున్నారు. మరి ఇప్పుడు మనకి ఏమైతుంది? ఏమైతుందంటే ఓపికలు లేవు. రన్నింగ్, చదువులో కూడా రన్నింగ్ 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 రన్నింగ్. వాడు వెళ్తున్నాడు, నా కొడుకు వెళ్ళాలి. వాడు చదువుతున్నాడు, నాకు పక్కోడితో నీ కొడుకుని కంపేర్ చెయ్యకండి అమ్మా. ఎవరు ఎక్కడైనా పోనీ నీ కొడుకు ఏమవుతాడు అనేది ఆలోచించు. రేపు పొద్దున్న నీ కొడుకు మంచి యాక్టర్ కావచ్చు, వాడు రేపు పొద్దున ఇంకేమన్నా కావచ్చు, వీడి చదువు అక్కడే ఉండొచ్చు. ఎవరి దాకెందుకు, నా లైఫ్నే తీసుకుందాం. నేను చదువులో చాలా ఫాస్ట్ అని మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు. నేను మా ఫ్రెండ్ పూజ మేమందరం బాగా చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు మేము పిల్లల్ని కానీ మేము హ్యాపీ ఇట్లా ఈ లైఫ్ని మేము లీడ్ చేస్తున్నాం. అంటే ఇంట్లో కూర్చొని నా దగ్గరకు వచ్చి మ్యాథ్స్ నేర్చుకున్న మా ఫ్రెండ్స్ వాళ్ళు పీజీలు చేసి నా దగ్గర నేర్చుకున్న వాళ్ళేమో కాలేజీలు చేస్తున్నారు. నేర్పి నేను తోపు అనుకున్నా, నేను పిల్లల్ని పట్టుకొని కూర్చున్నా. ఎవరి లైఫ్కి ఎవరం బాధ్యులు కాదమ్మా. ఇది అంతే, అది నమ్ముకోండి. ఇప్పుడున్న లైఫ్లో దేవుడు మన కరోనా అనేది ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిండు. మన పిల్లల్ని అర్థం చేసుకోవడానికి, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడానికి, వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయడానికి, మనతో వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి దేవుడు ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ ఏదంటే నేనైతే అదే బిలీవ్ చేస్తున్నా. కరోనా ఎంతమంది జీవితాల్లో చీకటి నింపిందో నాకు తెలుసు, ఎంతమందిని బాధ పెట్టిందో నాకు తెలుసు. అలాగే ఎంతమందికి గుణపాఠం నేర్పుతుందనేది నేను అనుకుంటున్నా. ఎట్లా అంటే అంతకుముందు అందరిది బిజీ లైఫ్. మా పాప పొద్దున అయితే 12:30కి వచ్చేది, తినబెట్టగానే పడుకునేది. నాకు మళ్ళీ 5 o'clockకి ట్యూషన్ ఉండేది. మా పాపతో నేను టైం స్పెండ్ చేయకపోయేదాన్ని. మా ఆయన ఒకసారి 10 అయిపోయేది. ఆయన వచ్చే టైంకి తినేవాళ్ళు, పడుకోవడానికి రెడీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కరోనా వల్ల మా పాప ఎప్పుడు లేచినా నేను ఉంటున్నాను తనతో. ఐఎమ్ స్పెండ్ విత్ మై డాటర్. ఐఎమ్ సో హ్యాపీ. షీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. వై? బికాస్ అంతకుముందు నాకు టైం లేదు తను ఏం చెప్పాలనుకున్నా. ఇప్పుడు నాకు సో మచ్ టైం. నా ఐఎమ్ ఏ ట్యూషన్ టీచర్, బట్ మా పాపకు ఒక 2 hours 3 hours రోజులో ఒక 2 or 3 hours మా పాపతో స్పెండ్ చేస్తున్నా, ఆమె నాతో స్పెండ్ చేస్తున్నా. వీఆర్ సో హ్యాపీ. అదే కదండి దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఇంతకంటే ఇంకేం కావాలి? హ్యాపీ చిల్డ్రన్స్ని ఇచ్చాడు, హ్యాపీ లైఫ్ని ఇచ్చాడు. డబ్బు 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 అని డబ్బు వెనకాల పడకండి. చదువు చదువు అని పిల్లల్ని పరిగెత్తించడం కాకుండా వాళ్ళకి చెప్పండి, నానా నువ్వు పరిగెత్తు, కానీ పరిగెత్తేటప్పుడు చూసుకొని పరిగెత్తు. నువ్వు వేసే ప్రతి స్టెప్ జాగ్రత్తగా వెయ్యు అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. వాడు రాశాడు కదా అని మురవకుండా, నాన్న ఓకే బెటా యు ఆర్ గుడ్ గర్ల్ అని చెప్పి దానికి ఇంకా కొంచెం నీట్గా నేర్పియండి. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మనం చేయలేమా? ఇంత చిన్న పనులు చేయలేమా? ఎందుకు వాళ్ళ లైఫ్తో ఆడుకోవడం? వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ విని నా దగ్గరికి ట్యూషన్ పిల్లలు వస్తే ఎంత టైర్డ్ అయిపోయి కనిపిస్తారంటే, మళ్ళీ ట్యూషన్ స్టార్ట్ అయిందా, ఆడ ఆ మేడం ఇడ ఈ మేడం, ఏం చేద్దాం, బ్రతుకుతారు పోనీ. అందుకే నేను ట్యూషన్లో ఎవరిని నేను కొట్టను, ఎవరిని నేను తిట్టను. హ్యాపీగా వీఆర్ స్పెండ్ విత్ జాలీ, చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాను. క్లాస్ని కూడా విత్ స్మైల్ నవ్వుతూ క్లాస్ని స్పెండ్ చేస్తాను. కాబట్టి నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు దాన్ని బోరింగ్గా ఫీల్, అంటే నా గురించి గొప్పగా అని కాదండి, టీచింగ్ అలా ఉండాలి. పోనీ ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలకి ఏం ఒరిగిందంటే ఏం లేదు. అరే వాళ్ళు ఏం క్లాస్ అయిందిరా అంటే తెలియదు, ఎక్కడ దాకా చెప్పిందిరా అంటే తెలియదు. పొరగాలకి ఎందుకు మరి ఆ క్లాసు? ఇక్కడ అమ్మ ఫోన్ మాట్లాడితే అమ్మేమో మాట్లాడుతుంది, అమ్మమ్మ ఫోన్ చేసినట్టుంది, పోతా. మా అమ్మమ్మ వస్తుంది, వీరి మైండ్ అక్కడికి పోతుంది. ఆడ అమ్మ అప్పడాలు గోలిస్తా అంటే మా అమ్మ అప్పడాలు గోలిస్తుంది, పప్పులకు అప్పడాలు పెట్టుకొని తింటా. మా నాన్న వచ్చిండు అయితే ఎక్కడుంది ఆన్లైన్ క్లాసు? వాడి మైండ్ సగం ఇక్కడ సగం ఇక్కడ సగం ఇక్కడ, ఒక 5% ఆన్లైన్ క్లాసు. అవునా కాదా? ఎంతమంది దీన్ని బిలీవ్ చేస్తారో హార్ట్ఫుల్గా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎంతమంది మాటలు మీరు బిలీవ్ చేస్తారో నాకు చెప్పండి. ఎవ్వరు కరెక్ట్గా కూర్చొని ఆన్లైన్ క్లాస్నే వింటున్నారు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫోన్ రాగానే వాడి
మైండ్ తక్కువని ఎవరో ఫోన్ చేసారు మా మమ్మీకి ఎవరితో మాట్లాడుతుంది అమ్మమ్మ ఫోన్ చేసిందా నానమ్మ ఫోన్ చేసిందా మా నానమ్మ వస్తున్నాడు ఇంకేది రేపు క్లాస్ ఉండదు ఇది అరే బాబా 4 గోడల మధ్య స్కూల్ అని పెట్టి స్కూల్లో చదువురా అయ్యా అంటేనే వాడి మైండ్ ఇంటి దాకా పోతుంది ఇంట్లో కూర్చుని పెట్టి క్లాస్ ఇంట్రా అంటే ఏం వింటాడు మళ్ళీ ఎగ్జామ్కి వస్తానికి ఏం చేస్తున్నాం అంతే మళ్ళీ హెల్పింగ్ చేయడము లేకపోతే టీచర్స్ పేపర్స్ ముందే పంపించడము 10 క్వశ్చన్లు ఇచ్చి ఇలా 6 చదువుకోండి అమ్మా 6 7 వస్తాయని చెప్పేసి 10 చదువుకోండి అమ్మా 12 చదువుకోండి అమ్మా అని చెప్పడము మరి ఈ మాత్రం క్లాస్ ఎందుకు ఆ క్లాస్ మనం చెప్పుకోలేమా మనం చెయ్యలేమా సరే పోనీ వాడు ఏదో విన్నాడో అయిపోయింది తర్వాత అయినా వాడికి అర్థమయ్యేలాగా ఎంతమంది పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయిపోయింది ఆన్లైన్ క్లాస్ అయిపోయింది నువ్వే చదువుకోవాలి నాన్న నువ్వే చెయ్యాలి నాన్న నువ్వే అన్నిటికీ నువ్వే అంటే వాళ్ళకు కూడా కొంచెం ఉంటుంది నాకు ఈ ప్రాబ్లం వస్తే మా మమ్మీ ఉంది మీరు చెప్పిన తర్వాత చెప్పండి నాన్న ఇది ఇలా చదువుకోవాలి ఇది ఇలా చెయ్యాలి ప్రతిసారి నువ్వు ఉండను కదా బేట నువ్వు పెద్దోడు అయిపోతున్నావు కదా ముద్దుగా చెప్పండి అరే ఇంక చిన్నోడుగా అంటే వాడికి ఏమనిపిస్తుంది ఈ అమ్మ నేను చిన్నోడు కాకపోతే పెద్దోన్నా 4వ తరగతి చదువుతున్నా నేను చిన్నోడు కాకపోతే పెద్దోన్నా మా అమ్మ ఏమో నువ్వు పెద్దోన్నాడు అయితే ఓకే నువ్వు పెద్దోన్న అయిపోయినా అని చెప్పేసి తమ్ముడు కొట్టు చెల్లెలు కొట్టు అంటే నువ్వు పెద్దోడు మమ్మీ నేను చెప్తే వాడు అది చేయాలి ఇప్పుడు పిల్లల మైండ్ సెట్కే డిఫరెంట్ మనం వాళ్ళలాగా మనం మౌల్డ్ కావాలి తప్పించి మనలాగా వాళ్ళని మౌల్డ్ చేద్దాం అనుకోవడం మనం పెరుగుతాం సో ప్లీజ్ ఫ్రెండ్ దయచేసి చెప్తున్నాను ఎవరికన్నా ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకోండి కానీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకు వీలైతే మీరు పక్కన కూర్చొని చెప్పండి లేకపోతే సరే ట్యూషన్ పంపించిన పక్కన కూర్చొని చెప్పే టీచర్ దగ్గరకు పంపించండి తప్పించి ఈ ఆన్లైన్ క్లాస్ పేరుతోటి వాడు చెప్తుండు వీడు చెప్తుండే వాళ్ళ మీద కలర్స్ నేర్పిమని వాళ్ళ దట్టు తీసి నేర్పిమని అవి నేర్పిస్తా ఇవి నేర్పిస్తా అంటే నేర్పించినంత మటుకే తర్వాత ఫస్ట్ స్వాహా మధ్య సమ్మర్ హాలిడేస్ రాగానే కేల్ కథం దుకాణం బంద్ అన్నీ మర్చిపోతాడు అప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనమే నేర్చుకోవాలి మన స్కూల్కి పోతే అయ్యో మేడం మేము అన్నీ మర్చిపోయింది మేడం మీరు ఒకసారి నేర్పించుకోండి అప్పుడు ఏం చేయాలి మనమే అది నేర్పించు మనం ముందుగా నేర్పిద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళతో ఆడుకోకండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఆ పిల్లలకు ఆన్లైన్ క్లాస్ పేరుతోటి వాళ్ళ తలను భారం చేయకండి ప్లీజ్ దిస్ ఈజ్ మై కైండ్లీ రిక్వెస్ట్ ఎవరినైనా నేను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ అండ్ నేను చెప్పింది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను ఎప్పుడూ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నా వీడియో అనేది మీకు అప్డేట్ వస్తుంది అంటే ముందుగానే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయకపోతే నా వీడియో అప్డేటింగ్ అనేది రాదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్